హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈరోజు అయితే మీకు నా హోమ్ టూర్ చూపిస్తా. హోమ్ టూర్ అంటే నా సొంతం ఏం కాదు, మేము ఎక్కడ ఉంటున్నామో అదైతే చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో నా హోమ్ టూర్ అయితే చూసిరు, అది కూడా రెంట్ హౌసే. ఒకసారి చూసుకోవచ్చు. ఏందక్క ఇంకా పని అవ్వలేదు, ఇక్కడ ఉంటున్నారా మీరంటే? అవును ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ వాచ్మెన్ లాగా డ్యూటీ చేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి రెంట్లు కట్టాలంటే అసలు అవ్వడం లేదు. మేము ఇంతకుముందు ఉన్న రూమ్ అయితే 6000, మళ్ళీ కరెంట్ బిల్లు, బోర్ బిల్లు అన్నీ కట్టాలి, అయినా ఇబ్బంది పడాలి. ఒకసారి చూసుకోవచ్చు. మేము వాచ్మెన్గా ఉంటున్నందుకు మాకైతే ఈ రూమ్ ఇచ్చిర్రు. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న రూమే కానీ అడ్జస్ట్ అవుతున్నాము. సో ఇదిగోండి, మా బాబు అయితే ఇంకా లేవలేదు. ఇదిగోండి, మార్నింగే పూజ కూడా అయిపోయింది మా ఇంట్లో. చిన్న రూము, సో అడ్జస్ట్ అయితే అవుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ హైదరాబాద్లో ఉంటున్నాము అంటే పైసలు మిగిలించాలి. మనం సంపాదిస్తున్నామే ఇక్కడ రావడానికి, మనం సంపాదించడానికి ఇక్కడ వస్తున్నాము. సో ఒకసారి చూసుకోవచ్చు మీరు, పని కూడా జరుగుతుంది. ఇంకా అయితే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది ఇంకా అవ్వలేదు, సో జరుగుతుంది. మీకు ఇక్కడ అయ్యే ప్రతి ఒక్క వీడియో నేనైతే మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఒక రూమ్ మాకు వాచ్మెన్ కోసం మాత్రమే కట్టిరు. మంచి వాతావరణం ఉంది, చెట్లు అన్నీ పక్కన ఉన్నాయి, మంచి గాలి వస్తుంది. సో పైన అయితే వచ్చేసి 3rd ఫ్లోర్, 3 ఫ్లోర్లు సేమ్ మొత్తం పోర్షనే. రెంట్ కూడా ఇస్తుండొచ్చు మేబీ, నాకు తెలిసి. ఇంకా అయితే అవ్వలేదు, డిసైడ్ అవ్వలేదు కాబట్టి చెప్పలేరు. ఒకసారి మీరు నా వీడియోస్ అయితే అన్ని చూస్తుంటారు ఫ్రెండ్స్. తెర పైన కనిపించే స్వప్న వేరు, తెర వెనకాల ఉన్న స్వప్న వేరు. ఒకసారి చూడొచ్చు. ఈ దుమ్ముల నడిచి నా కాళ్ళు. అవసరం అక్క అంటే పరిస్థితి ఫ్రెండ్స్, ఏం చెప్పలేము. అవును, మీకు ఓన్ హౌస్ లేదా అంటే ఉంది, బట్ పరిస్థితుల వల్ల అక్కడ పోయి ఉండలేకపోతున్నాము. చాలా సామాన్ అయితే ఉంది మా ఇంట్లో, బట్ మేమైతే ఇంకా తెచ్చుకోలేదు. ఎందుకంటే చిన్న రూమే ఉంది. సో మేము అక్కడ సామాన్ ఆ పాత రూమ్లో ఎక్కడైతే రెంట్ ఉన్నామో అక్కడనే పెట్టేసినాము. మొత్తం సామాను అక్కడనే ఉంది. నేను ఆ రూమ్ ఖాళీ చేసినప్పుడు మీకు ఇంకో వీడియో కూడా పెడతా. మీకు ఇంకా మంచి వీడియోలతో మీ ముందరకైతే వస్తా. నాకు లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చిన్న పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉండడం ఇబ్బందిగానే ఉంది నాకు కూడా, కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఉండాలి, తప్పదు. నాకు అసలు కట్టాలి, ఈ రెంట్ చూసేలోపే నెల వచ్చేస్తుంది. రెంట్ కట్టాలంటే నాకు మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. ఒకరికి నేను పైసలు 6,000 ఒక్కటేసారి ఇట్లా ఇవ్వాలంటే నాకు అసలు అవ్వట్లేదు. నేను అందుకే నా మనసు నేనే ఒప్పుకొని ఇక్కడైతే వచ్చిన. నాకు ఎవరిది ఫోర్స్ ఏం లేదు, నా ఇష్టంతోనే వచ్చిన. చాలా మందికి తెలిసింది ఏంటంటే ఈమె వీడియోలు చేస్తుంది, ఈమెకు పైసలు వస్తాయి మస్తు, ఈమె అన్నీ చేస్తుంది అనే తెలుసు. కానీ కాదు ఫ్రెండ్స్, మేము కూడా పూరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది కూడా. సో ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎట్లుంటున్నాము. అవును, వీడియో చేసి పెట్టడం అవసరమా సిస్టర్ అని అంటే దానికి నేనేం చేయలేను ఫ్రెండ్స్. నేను నా లైఫ్ స్టోరీని షేర్ చేసుకుంటున్నా. నచ్చినట్లయితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మంచి వీడియోలను మేము ముందుకు తీసుకొస్తాయి. ఇంకా బాయ్.